ఒకటి మేము ఎవరైతే బాధితురాలు ఉన్నారో ఆమెను కలవటం జరిగింది, అలాగే వాళ్ళ కొడుకుతో కూడా మాట్లాడటం జరిగింది. వాళ్ళు కరెక్ట్ టైమ్ ఆఫ్ ఈవెంట్స్ అయితే చెప్పారు. 16th మధ్యాహ్నం ఏదైతే చిన్న గొడవ జరిగింది, వాళ్ళు వెంటనే స్టేషన్కి వెళ్ళారు, ఎస్ఐ గారితో మాట్లాడారు. ఆ తర్వాత ఏదైతే రికార్డింగ్స్ అవన్నీ ఉన్నాయో అవన్నీ కూడా తెమ్మన్నారు. సో వీళ్ళు ఎప్పుడైతే మళ్ళీ స్టేషన్కి వెళ్ళి వచ్చేసరికి ఆ రికార్డింగ్స్ వచ్చేసరికి వీడియోస్ బయట పెట్టారు. అది అండ్ సిఐ ఇది వాళ్ళు చెప్పిన మాట ఏదైతే మేము వాళ్ళ కొడుకు చాలా స్పెసిఫిక్గా సార్తో కూడా చాలా స్పెసిఫిక్గా చెప్పారు. సిఐ రెస్పాండ్ అయ్యారు, వెంటనే రెస్పాండ్ అయ్యారని సార్కి స్పెసిఫిక్గా చెప్పారు. అంటే నేను వాళ్ళ మాటగా చెప్తున్నాను. సో డిలే అయితే అంటే దవే, ఎందుకంటే వాళ్ళు ఏదైతే ప్రెషర్ పెడుతున్నారు మేము పార్టీ అని సంబంధించి అలా వాళ్ళ మీద ప్రెషర్ పెడుతుంటే అదొక్కటి పెడితే ఎమ్మెల్యే గారు కూడా తను దాన్ని కన్సిడరేషన్ తీసుకోకుండా తన లోపలికి కూడా రానివ్వలేదు. ఎవరైతే దాడి చేశారో విక్టిమ్స్ వైపే ఉన్నారు. సో ఎక్కడా కూడా ప్రొసీజరల్ డిలే జరిగినట్టు నాతో కానీ అలాగే ఎస్పీ గారు ఏదైతే వచ్చారో విక్టిమ్స్ కానీ వాళ్ళ సన్ కానీ వాళ్ళ ఫాదర్ కానీ ఎక్కడా చెప్పలేదు. వాళ్ళు ఒక్క నిమిషం 100 మంది అని చెప్పద్దు ప్లీజ్. అది మీరు అదేమ్మా అన్నెసెసరీగా ఇష్యూ తప్పు జరిగింది. డెఫినెట్లీ ఎవరు కూడా తప్పు అలా జరిగితే ఎవరు కూడా మౌనంగా ఉండం. జరిగింది తప్పు, కానీ తర్వాత ఏం జరిగింది, పోలీసులు యాక్ట్ చేశారా లేదా అనేది దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. అది ఫ్యామిలీ చాలా పక్కాగా 10 సార్లు చెప్పారు. ఎస్పీ సార్తో మాతో చెప్పారు. సిఐ కానీ ఎస్ఐ నుంచి వాళ్ళ వైపు నుంచి డిలే లేదు, ఇబ్బంది లేదు ప్రొసీజర్లో, అది అందరు చెప్పారు. అన్నెసెసరీ దీన్ని ఇష్యూ చేయొద్దు. పార్టీ సంబంధించి ఓకే, ఇర్రెస్పెక్ట్ ఏ పార్టీకి సంబంధించినా సరే శిక్ష పడుతుందా లేదా అనేది మీరు 30 రోజులు ఉంటాడా 40 రోజులు అంటా నేను లా చదువుకోలో చెప్పలేను. కాబట్టి సెక్షన్స్ బట్టి కోర్టు ఇదిలో వాళ్ళు రిమాండ్ ఎన్ని రోజులు ఉంచుతారు. చాలా మంది హత్య చేసిన వాళ్ళు, మానభంగం చేసిన వాళ్ళు కూడా రిమాండ్కి వెళ్ళి 14 రోజులు బయటకు వస్తున్నారండి. దట్ సిస్టమ్ అలా ఉంది. అలాని మనం తెలిసి ఎందుకంటే అవమానం డెఫినెట్లీ 10 మంది 100 మంది ముందులో బట్టలు ఇప్పి ఎవరైనా చేస్తే అది డెఫినెట్లీ అవమానం. ఇప్పుడు వాళ్ళు వీటన్నిటికంటే వాళ్ళు కోరుకునేది అయితే ఏది ఉందో, ఏదైతే వీడియోస్ ఉన్నాయో సోషల్ మీడియాలో కానీ ఏదైతే వీడియోస్ ఉన్నాయో అవి డిలీట్ చేయించండి అని అడిగారు. అది ఆల్రెడీ నేను ఎస్పీ గారితో మధ్యాహ్నమే మాట్లాడితే సార్ కూడా వీఆర్ వర్కింగ్ ఆన్ దట్. మేము అందుకే పబ్లిక్గా కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎవరైతే ఇనీషియల్గా అప్లోడ్ చేశారో అది కూడా యాక్చువల్లీ ఇంకో కంప్లైంట్ ఇవ్వమని చెప్పాం. ఎందుకంటే అది వాళ్ళ CCTV వాళ్ళ డ్రైవ్లో నుంచి వచ్చింది కాబట్టి అది ఫస్ట్ బయటకు ఎలా వచ్చింది. అది వాళ్ళు ఓన్లీ పోలీస్ స్టేషన్లో ఇచ్చారు 2 కాపీస్. ఒక అబ్బాయి ఆ కాపీ ఒక అబ్బాయి దగ్గర ఇంకోటి స్టేషన్లో ఇచ్చారు. అండ్ ఒక CCTV ఎవరైతే అది తీసిచ్చాడో అక్కడ ఒక సెంటర్లో చేయించాడో అది ఒక్కటే ఉంది. సో అవమానం జరిగింది నిజం, కానీ దాన్ని ఇంకా మనం 10 మందికి షేర్ చేస్తూ 100 మందికి షేర్ చేస్తూ వాట్సాప్లో సోషల్ మీడియాలో తిప్పటం అనేది చాలా తప్పు. వాళ్ళ రిక్వెస్ట్ ఒకటే, ఆ వీడియో ఏదైతే ఉందో డిలీట్ చేయండి. ఎవరైతే దాన్ని అప్లోడ్ చేశారో వాళ్ళ వైపు నుంచి మేము కోరుకుంటున్నాం, ప్లీజ్ డిలీట్ దట్ వీడియో. వాట్సాప్లో ఎవరైనా షేర్ చేసినా కూడా వాట్సాప్ అడ్మిన్స్ వెంటనే డిలీట్ చేయండి. ఆర్ ప్లీజ్ ఫార్వర్డ్, ఎవరైతే అది ఫార్వర్డ్ చేస్తున్నారో ఆ కంప్లైంట్ పోలీసులకి ఇవ్వండి. బాధితురాలకి ఎలాంటి సపోర్ట్ ఇవ్వబోతున్నారు మేడం? అంటే ఇక్కడే వాళ్ళ ఇల్లు కూడా ఇక్కడే వాళ్ళు అది కూడా అడిగారండి, ఎస్పీ సార్తో కూడా అడిగారు. రిమాండ్ నుంచి వచ్చాక మమ్మల్ని ఏమన్నా చేస్తారా అనే ఇది వస్తే సార్ అష్యూరెన్స్ ఇచ్చారు డెఫినెట్లీలో. బికాజ్ అండ్ ఆల్రెడీ మా OSC పోలీస్ నంబర్స్ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి, 1 స్టాప్ సెంటర్. సో ఏమన్నా ఉన్నా కూడా ఇంతమంది సపోర్ట్ చేస్తే వాళ్ళు మళ్ళీ ధైర్యం, ఎందుకంటే సీఎం రెస్పాండ్ అయ్యారు, మినిస్టర్ రెస్పాండ్ అయ్యారు. అంటే ఇప్పటి వరకు అతని మీద ఏమేమి ఉన్నాయి ఎవరు చెప్పలే. ఇప్పుడు పైకి వెళ్ళినప్పుడు అతని మీద ఆల్రెడీ కంప్లైంట్స్ ఉన్నాయి. ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా ఎంతో కొంత ఇబ్బంది ఉండేది. మేబీ ఒక పార్టీకి సంబంధించి సెక్రటరీ అన్నో కొంచెం ఈగో చూపిస్తూ వాళ్ళ మీద ఏదైతే కొంచెం హెరాస్ చేస్తున్నాడు. అండ్ ఇప్పుడు ఈ ఫ్యామిలీ చెప్పింది, కానీ ఐ థింక్ ఇంతకుముందు ఎవరు కూడా ఇక్కడ వాళ్ళు చెప్పలేదు. సో డెఫినెట్లీ కూడా అవన్నీ కన్సిడరేషన్లో తీసుకొని డెఫినెట్లీ ప్రొటెక్షన్ అనేది పాత్ర అనేది చాలా అందరూ కూడా భయపడిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి సంఘటనలలో ఎలా చూడవచ్చు? ఇది యాక్చువల్లీ నేను ఏదైతే ఈ స్టేట్ మొత్తానికి హిజ్రా ట్రాన్స్జెండర్స్కి కొంచెం ఒక హెడ్ లాగా ఉన్నారో వాళ్ళతో ఆల్రెడీ మాట్లాడటం జరిగింది. నేను వచ్చేటప్పుడు ఇక్కడికి వచ్చే ముందు నేను చెప్పాను, మీరు ఒక్కరు చేసిన దానివల్ల మొత్తం కమ్యూనిటీకి చెడ్డ పేరు వస్తుంది. అంటే వాళ్ళు ఆల్రెడీ చెప్పారు, గుంటూరు విజయవాడ వాళ్ళు
నిన్న ఆల్రెడీ ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే ఇక్కడ ఉన్న ట్రాన్స్జెండర్ అది మేము ఖండించాము. చట్టం ఏదైతే పరిధిలోకి శిక్ష వస్తుందో డెఫినెట్లీ ఆ శిక్ష అనేది ఆమెకు వేయాలని వాళ్ళందరూ కూడా ఆ మాట మీద ఉన్నారు.